నడిచే చేప గురించి ఎప్పుడైనా విన్నారా? చేప నడవడం ఏంటి అనుకుంటున్నారా? చేప అంటే నీటిలో ఉండాలి. ఆ చేప ఖచ్చితంగా ఈది తీరాలి. కాదు కూడదని మొండికేస్తే చేప ప్రాణానికే ముప్పు. ఇది ఇప్పటి వరకు చాలామంది అనుకునేది. అయితే ఈతరాని చేపలు కూడా నీటిలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. నీటిలో ఈదే చేపలతో పాటు ఈతరాని చేపలు కూడా ఉంటాయి. అవే హ్యాండ్ ఫిష్లు. ఇవి ఈదలేవు. హ్యాండ్ ఫిష్లు సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పెలుంటాయి కానీ చేతులేంటి అనుకుంటున్నారా? మరి అదే కదా వీటి ప్రత్యేకత. వీటికి మొప్పెల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్న చిన్న చేతుల్లాగా వీటితో నడుస్తాయి. మెరిసే ఎర్రని రంగు, వింత ఆకారం వల్ల ఈ చేపలను రెడ్ హ్యాండ్ ఫిష్ అని పిలుస్తారు. తలపై కిరీటం, 4 కాళ్ళు, విచిత్రంగా ఉండే ఆ చేప రూపమే ఆ చేప అసలు ప్రత్యేకత. ఆస్ట్రేలియా, టస్మేనియా సముద్ర జలాల్లో కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోవడానికి కారణం మొప్పెల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉండటమే. ఈ చేపలు నడుచుకుంటూ నీటి అడుగున ఉండే చిన్న చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జాతిని మొదటిసారిగా 1800 సంవత్సరంలో గుర్తించారు. ఇవి మొత్తం 14 జాతులు ఉన్నాయి. 10 సెంటీమీటర్లుండే ఈ చేప చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముప్పు పొంచి ఉన్న జీవుల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోతున్నాయి. ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్ ఫిష్లు కూడా ఉన్నాయి. అరచేతుల్లో ఇమిడిపోయేంత పరిమాణంలో ఉండే ఈ అట్టడుగు సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజం లాంటి మొప్పెలు ఉన్నాయి. ఇవి చాలా అరుదైన జాతులు కాబట్టే ఆస్ట్రేలియా ప్రభుత్వం వీటి బొమ్మతో ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. మరో విషయం ఏంటంటే నడిచే చేప జాతుల కోసం, వాటి ఉనికి కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదండి నడిచే చేపల కథ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.